ఉపాధి హామీ. వీళ్ళందరూ చెప్పి అమెరికాలో ట్రంప్ ఎందుకు అమెరికా ఫస్ట్ అంటున్నాడు, అమెరికాలో నిరుద్యోగం పెరిగింది, కొనుగోలు శక్తి తగ్గింది. ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎట్లా ఉపాధిని పెంచాలో చూసుకుంటున్నప్పుడు ఉపాధి హామీ భారతదేశంలో ఒక మంచి చట్టం వామపక్షాలు కమ్యూనిస్టుల వల్ల యూపీఏ అంగీకరించింది. యూపీఏ ఉన్నప్పుడు 4% ఉపాధి హామీకి నిధులిస్తే ఇప్పుడు దాన్ని 1.37% మోడీ గారు తగ్గించారు. ఉపాధి హామీలో గతంలో 90% ప్రజలకు పనులు కల్పించాల్సి అని ఉంటే ఇప్పుడు 40% మెటీరియల్కి ఇవ్వచ్చు అని చెప్పారు. అత్యంత దుర్మార్గమైనది ఏమిటనంటే మెటీరియల్ కంపోనెంట్ పెట్టారు, ఆధార్ బేస్డ్ సిస్టమ్ పెట్టారంటే ఆధార్కి అనుసంధానం చేయటం ద్వారా కోటి ఉపాధి కార్డులు 7 కోట్ల మంది లబ్ధిదారులు రద్దయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకా 2 పూట్ల అటెండెన్స్ కొలతల పేరుతో నువ్వు డబ్బులు ఇస్తావు, 2 పూట్ల అటెండెన్స్. నెల్లూరు జిల్లాలో కూడా కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి జనానికి, దేశంలో బకాయిలు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్ ఉపాధి హామీకి 2,50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, కేటాయించాలి, 600 రూపాయలు వేతనం ఇవ్వాలి, పట్టణాలకు కూడా దీన్ని విస్తరించాలి, అలానే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టాన్ని అంతా రద్దు చేయాలి. దీని మీద దేశవ్యాప్తంగా పంచాయతీ ఆఫీసులు, బ్లాక్ ఆఫీసుల దగ్గర ముట్టడి కార్యక్రమాలు, దిగ్బంధన కార్యక్రమాలు తీసుకున్నాము. కాబట్టి వాళ్ళ పేదరికాన్ని పెంచడానికి, దోపిడీ చేయటానికి, సర్వీస్ చేయించుకోవటానికి తప్ప మరొకటి కాదు. అందువల్ల దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇలా మాకు ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం అని అంటే అర్థం మన అందరినీ కలిసి ఉంచగలిగింది. దాని స్థానంలో చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మం అంటే ఆధిపత్య కులాల యొక్క పెత్తనాన్ని దేశంలో తేవటానికి బీజేపీ మన రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. కాబట్టి సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ దళిత్ రైట్స్, సేవ్ ఉమెన్ రైట్స్, ఆదివాసీ రైట్స్, వీటన్నిటి మీద కూడా వ్యవసాయ కార్మిక సంఘం భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తూ రేపు జనవరి 19వ తారీఖున 700 జిల్లా కేంద్రాలలో వేల గ్రామాలలో కోట్లాది మందిని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక భారీ స్థాయి ఉద్యమాన్ని మేము చేపట్టాం జనవరి 19వ తారీఖున.